హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నగరంలో అరసవెల్లి ఎంతో పుణ్యక్షేత్రం అనేటువంటి అరసవెల్లికి వెళ్ళే రహదారిలో శ్రీ రమ్య తిరుమల దేవస్థానం అయితే ఉంది. సో ఈరోజు ఆ బాలాజీని దర్శించుకోవడానికి అయితే ఈరోజు ఈ గుడికి వచ్చాను. అయితే అసలు ఈ గుడికి ఎంతో ప్రాచీనమైనటువంటి ఒక హిస్టారికల్ చరిత్రే ఉన్నది అంటున్నారు. 15 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని 7 వారాలు ముడుపులు కట్టి మనము ఏదైనా కోరుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే తిరుపతి వెళ్తున్నామో ప్రతిష్టమైనటువంటిది, కోరిన కోరికలు తీర్చినటువంటి బాలాజీ మన శ్రీకాకుళంలో కొలువై ఉండాలని తెలుసుకుని ఇక్కడికి వచ్చాము. నాతో పాటు మీరు కూడా రండి. అదేవిధంగా ఈ ఆలయ ప్రతిష్ఠ ఏంటి పూజారి గారి మాటల్లోనే తెలుసు. అద్భుతమైనటువంటి విశిష్టత కలిగినటువంటి దేవస్థానం ఈరోజు అరసవిల్లి వెళ్ళే దారిలో అయితే ఉన్నదని మాకు తెలుసుకొని వచ్చాము. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏమిటి, ఒకసారి మీ మాటల్లో. జై శ్రీమన్నారాయణ అని భగవద్బంధులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఇది అరసవల్లి రోడ్లో ఉన్నటువంటి శ్రీరమ్య తిరుమల. ఇది అంటే ఈ ప్రాంగణం ఇదివరకు ఏంటంటే ఒక హౌస్ అండి, ఇల్లు. మా నాన్నగారు కరి వెంకటాచార్యులు గారు జిల్లా పరిషత్లో సూపరింటెండెంట్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయనకి స్వామివారు కనబడి స్వప్న దర్శనం ఇచ్చి, నువ్వు నీ ఇంట్లో నన్ను ప్రతిష్ఠించు, నా కైంకర్యం చెయ్యి అని చెప్పి నన్ను ఆయన ఆదేశించడంతో నాన్నగారు ఇంటిని అంతటినీ కూడా ఒక హాల్ కింద చేసి ఆలయంలో స్వామిని 2010 వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే అంచెలంచెలుగా స్వామి తర్వాత శనివార పూజ వ్రతాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయించి అంచెలంచెలుగా భక్తులందరికీ కూడా ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించడం జరుగుతుంది. తదనంతరత కాలంలో 2018 శ్రావణ మాసంలో ఆలయాన్ని అంతటి కూడా మళ్ళీ పునరుద్ధరించి దాన్ని అంతటి కూడా ఒక ఆలయ రూపురేఖలను తీసుకొచ్చి శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయంలో చాలామంది భక్తులు కూడా దర్శనం చేసుకొని స్వామివారిని పూజించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నారు. అలాగే ఇంకా విశేషమైనటువంటి అంటే 7 శనివారాల పూజ అని చెప్పి అందరికీ భక్తులందరికీ కూడా సంగతి అంతా విదితమే. అయితే ఈ శ్రీరమ్య తిరుమలలో ఆ స్వామివారికి మొక్కుకొని ఆ ముడుపుల్ని ఇక్కడే వాళ్ళ గోత్రనామాలతోటి ఆ ముడుపు సంకల్పం చెప్పి స్వామి దగ్గర ఆ ముడుపు పెట్టి పూజ చేసి వాళ్ళతోటి ఎవరైతే ముడుపు కడుతున్నారో వాళ్ళతోటి ఇక్కడ ఈ ఆలయంలోనే కట్టించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా 7 వారాల తర్వాత ఖచ్చితంగా మాకు స్వామి అనుగ్రహంతో మాకు ఈ పని జరిగింది అని చెప్పి చాలామంది భక్తులు చెప్పడం జరుగుతుంది. అటువంటి విశేషమైనటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకొని అంతా కూడా స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే స్వామి ఇప్పుడు 7 వారాలు ఇవన్నీ అన్నారు, ఓకే, ఇక్కడ వరకు పక్కన పెడితే ఇది ఒక ఎప్పటి నుంచో ఉన్నటువంటి గుడి. చాలామంది తెలియదు ఇది ఇంటిని దేవాలయంగాను మార్చారంటున్నారు. సో ఇప్పుడు భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ కోరిన కోరికలు తీరుతాయంటూ నిజంగా జరిగినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక భక్తుడి యొక్క మాటలు అంటే మీకు తెలిసింది అంటే ఏమని చెప్తారు? ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే నాదే స్వానుభవం అంటే నేను ఈ ఆలయంలోకి స్వామి సేవకి రాకముందు లౌకికమైనటువంటి ఒక ఉద్యోగంలో ఉంటూ ఉండేవాడిని. అంత బాగానే సవ్యంగా జరుగుతోంది అని చెప్పని అన్నప్పుడు నాకు స్వామి నువ్వు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి నా సేవకి రావాలి అని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది. దాంతో అనుకోకుండా నేను ఇక్కడికి నాన్నగారి దగ్గరికి రావటం ఏమిటి, నా ఉద్యోగాన్ని వదులుకొని నేను సేవకి పూర్తిగా స్వామిని శ్రావణ మాసంలోనే అది కూడా స్వామి ఎక్కడి నుంచి ఇచ్చారని శ్రావణ మాసం నుంచే అవకాశాన్ని కల్పించాను. నేను మొట్టమొదటి అనుభవం నాది. నేను స్వామి నువ్వు ఇక్కడే చేయాలి, నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పి ఆయన గట్టిగా నేను చూసుకుంటాను, నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను, నా దగ్గరికి వచ్చి నా సేవ చెయ్యి అని చెప్పి ఆజ్ఞాపించడంతో నేను స్వామి దగ్గరికి వచ్చి సేవ చేయడం జరుగుతుంది. అటువంటి మా నాన్నగారి ఆశీస్సులతోటి స్వామి అనుగ్రహంతో కూడా మొట్టమొదటి భక్తుడిని నేను స్వామి సేవలోకి రావడానికి ప్రధానమైనటువంటి నేను భక్తుడు. ఆ తర్వాత అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ధనుర్మాసం అని చెప్పి విశేషంగా జరుగుతుంది. ప్రతి నెల ప్రతి సంవత్సరం ధనుర్మాసం డిసెంబర్లో ప్రారంభమవుతుంది. చక్కగా ప్రతిరోజు కూడా చాలామంది వచ్చి ఆ తిరుప్పావిని సేవించుకుంటూ స్వామి అనుగ్రహాన్ని పొంది చక్కగా వాళ్ళందరూ పాత్రలు అవుతూ ఉన్నారు. మనకి శనివారం విశేషంగా భక్తులంతా కూడా వచ్చి స్వామిని పూజించుకొని ముడుపులు కట్టి ప్రతి శనివారం ఖచ్చితంగా 3, 4, 5 ప్రతి ఒక్కరు కంపల్సరీగా ముడుపు కట్టి స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు. అది విశేషం. అదేవిధంగా ఇక్కడ ఖచ్చితంగా ప్రతి నెల కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అన్నారు, దానిపైన ఏంటి? ఇక్కడ ప్రతి నెల కూడా బహుళ ద్వాదశికి
ఒకరోజు ఏ రోజు అవుతుందో ఆ రోజు బహుళ ద్వాదశి రోజున మనం ఇంచుమించుగా ఒక 150-200 మంది భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందండి. అది కూడా విశేషంగా ప్రతి ఒక్కరు ఇలాగా మనం చేస్తున్నాము కార్యక్రమం అని చెప్పని తెలియగానే ప్రతి ఒక్కరు కూడా వారి వారి సహకారాలను అందిస్తూ కూడా ఆ స్వామి అనుగ్రహంతో ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ప్రతి నెల బహుళ ద్వాదశి నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. చూశారు కదా, ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈరోజు ఈ దేవాలయానికి 7 శనివారాలు మనము మనసులో కోరికను కోరుకుని, అది ఏ కోరికైనా, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, తల్లిదండ్రుల యొక్క దీవెనలు కావచ్చు, ఏదైనా సరే మనకి కావాలి సంకల్పించాలి అనుకుని మన సంకల్పం గట్టిగా పెట్టుకొని 7 శనివారాలు ఇక్కడ వ్రతాన్ని చేస్తూ ముడుపులు కడితే ఖచ్చితంగా కోరికలు తీరుతాయంటూ ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ ఆలయం మీలో ఎంతమందికి తెలుసు? చూడండి, వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ.